ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. అక్కడ శిక్షణ పొందుతున్న ఒక మహిళా ఐపీఎస్ పై తోటి ట్రైనీ తనను లైంగికంగా వేధిస్తున్నాడని శనివారం అంటే జూలై 18న అత్తాపూర్ పోలీసులకు కంప్లైంట్ రైజ్ అయింది. సో అకాడమీలోనే శిక్షణ పొందుతున్న తోటి ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి తనను వెంబడిస్తూ వేధిస్తున్నాడని బాధితురాలు తన కంప్లైంట్లో ఆరోపించింది. కానిస్టేబుల్ స్థాయి నుంచి సివిల్ సర్వీస్లో విజేతగా నిలిచిన యువ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఈ వ్యవహారంలో నిందితుడిగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. అసలు ఏం జరిగిందంటే, కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల మహిళ ఐపీఎస్కి ఎంపికయ్యారు. సో ఆమె హైదరాబాద్లోని శివరాంపల్లిలో ఉన్న నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. సో అదే అకాడమీలో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఐపీఎస్ శిక్షణలో ఉన్నాడు. సో ఉదయ్ ఈ ఏడాది జూన్ 23 నుంచి తనను వేధిస్తున్నాడని, తన వాట్సాప్ నెంబర్కు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళా ట్రైనీ ఆవిడ ఆరోపించారు. అంతేకాకుండా తన గౌరవాన్ని దెబ్బతీసేలా అకాడమీలో ఇతరుల ఎదుట తెలుగులో ఇబ్బందికరమైన బూతులతో మాట్లాడుతూ అగౌరవంగా అమర్యాదగా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆవిడ కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా జూలై 8న బలవంతంగా అతడి గదిలోకి లాక్కెళ్ళి బెదిరించి తన ఫోన్ పాస్వర్డ్ తీసుకున్నట్టు కూడా ఆవిడ చెప్పారు. జూలై 9న రాత్రి అంటే ఆల్రెడీ జూలై 8న ఒకసారి తీసుకెళ్ళాడు. అండ్ మళ్ళీ జూలై 9న రాత్రి 9 గంటలకు మరోసారి తనను జుట్టు పట్టుకొని అతడి గదిలోకి గుంజుకెళ్ళి గొంతు పిసికి మెడపై కత్తి పెట్టి బెదిరించాడని, అండ్ జూలై 10న రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా తన వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా పేర్కొన్నాడు. సో దీంతో విసుగు చెందిన ఆవిడ జూలై 18న పోలీసులను ఆశ్రయించారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉదయ్ కృష్ణారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి అకాడమీలో ఇతరులతో తప్పుగా ప్రవర్తిస్తున్నట్లు అండ్ వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి తప్పుడు సందేశాలు పంపి కొందరిని మనోవేదనకు గురి చేసినట్టు కూడా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. దీంతో అతడి ఐపీఎస్ ఉద్యోగ హోదాపై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఎవరి కృష్ణారెడ్డి? ఈ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఉదయ్ నానమ్మ సాయంతో ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. కూరగాయలు అమ్ముతూ అతన్ని వాళ్ళ నానమ్మ పెంచి పెద్దవాడిని చేసింది, చదివించింది. కష్టపడి చదివి ఉదయ్ 2013లో కానిస్టేబుల్గా ఎంపికై 2018 వరకు విధులు నిర్వర్తించాడు. ఆ సమయంలో ఒక సిఐ తోటి వారి ముందు ఉదయ్ను అవమానించడంతో భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ వైపు అడుగులు వేశాడు. సో 4 సార్లు ఫెయిల్ అయినా పట్టుదలతో 5వసారి 360వ ర్యాంకుతో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో విజేతగా నిలిచాడు. అంతటి కష్టాలోడ్చి కళను సహకారం చేసుకున్న ఉదయ్పై అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అతని ఐపీఎస్ హోదా ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మనకేదన్నా కష్టం వచ్చింది, ఒక ఆడపిల్లకి ఇంకేదన్నా ఇబ్బంది అయింది అని అంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? మొదటగా గుర్తొచ్చేది పోలీసులే. సో ఎంత ఇప్పుడు ఈ కేసులో ఎలాగైతే ఆ ట్రైనీ ఐపీఎస్ ఓపికతో భరించి తన సహనాన్ని అన్నిటినీ అక్కడ వెచ్చించి ఇంకా అరాచకాలు తట్టుకోలేని పరిస్థితిలోనే అత్తాపూర్ పిఎస్ పోలీసులకు ఆవిడ కంప్లైంట్ రైజ్ చేసింది. నిజంగా ఇప్పటిదాకా ఆవిడకంటే దాదాపుగా ఒక 2 నెలల నుంచి ఈ యొక్క భాగవతం నడుస్తుంది. సో ఎప్పుడైతే 2-3 సార్లు ఆ అమ్మాయిని వాళ్ళ గదిలోకి తీసుకెళ్ళాడో, సో అది కూడా లెటర్లు లాక్కెళ్ళడం, రాను అంటే తోటి అంటే పక్కన వాళ్ళు ఉంటారు కదా, ట్రైనీ ఐపీఎస్లు ఉంటారు కదా, మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు ఉంటారు. సో వాళ్ళ ముందు చాలా గలీజ్గా బూతులు తిట్టడం, రాను అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, అండ్ ఆవిడకి లేనిపోని ఆవిడకి పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం, అండ్ అంతేకాకుండా ఆవిడ మీద ఆ ట్రైనింగ్ ఐపీఎస్ మీద వేరే వాళ్ళకి ఎవరైతే తనతో మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి కొంచెం ఆవిడ గురించి తప్పుగా మాట్లాడటం, ఇలాంటివన్నీ చేసుకుంటూ సరిగ్గా ఈ నెల 9న ఒకసారి, అండ్ 10న, అండ్ 18న
ఎప్పుడైతే కంప్లైంట్ రేస్ చేయడానికి 2-3 సార్లు ఆ అమ్మాయిని రూమ్కి తీసుకెళ్ళి చాలా అత్యంత దారుణంగా బిహేవ్ చేసి తన ఫోన్ పాస్వర్డ్ తెలుసుకొని, అంటే ఆల్మోస్ట్ లిటరల్గా బెదిరించాను అనమాట. ఇదంతా తనకి ఇష్టమై జరిగితే ఒకవేళ ఇద్దరు ఒక రిలేషన్ మెయింటైన్ చేసేవారేమో, అంటే ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా మీకు. ఒకవేళ వాళ్ళిద్దరికి కనుక ఇష్టం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అసలు ఈ వార్త బయటకు వచ్చేది కాదు. సో లిటరల్లీ ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడకి ఇష్టం లేకుండానే బలవంతం చేస్తున్నాడు కాబట్టి అందరి ముందు బూతులు తిట్టడం కావచ్చు, బలవంతంగా రూమ్కి లాక్కెళ్ళడం కావచ్చు. సో నిజంగా అంటే 2 సార్లు బలవంతంగా రూమ్కి లాక్కెళ్ళడం అనేది నిజంగా అసలు చాలా తప్పు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్గా ఉన్నాడు, ఎన్నో కేసులు చూసుంటాడు, చాలా కష్టపడ్డాడు, ఇంటికాడ ఫ్యామిలీని కోల్పోయాడు, వాళ్ళ నానమ్మ కూరగాయలు అమ్ముతూ చదివించింది. సో అంటే గతం చాలా ఇదిగా ఉందన్నమాట, దుర్భరంగా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? తనకంటూ తాను ఒక ముద్ర వేసుకోవాలి మంచిగా. సో దానికోసం అంటే ఒక రకంగా తను ఎప్పుడైతే కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఎవరో సిఐ కొంచెం అతన్ని ఇబ్బంది పెట్టాడని, అంటే మనస్తాపానికి చెందినటువంటి ఈ యొక్క ఉదయ్ కృష్ణారెడ్డి వెంటనే ఆ కానిస్టేబుల్ జాబ్ కూడా రిజైన్ చేసి మరి సో సివిల్ సర్వీసెస్లో ఒక మంచి ర్యాంక్ సంపాదించాడు. సివిల్ సర్వీస్లో 326 ర్యాంక్ రావటం అంటే నాట్ ఓన్లీ జోక్, అసలు నెక్స్ట్ లెవెల్లో ప్రిపరేషన్ కావాలి, దానికన్నా కాన్సన్ట్రేషన్ కావాలి. సో మిగతా వేరే ఏ దాని గురించి ఆలోచించకూడదు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రమే అలాంటి ర్యాంక్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మనకి ఐపీఎస్లుగా ఉంటారనమాట. సో ఇప్పుడు నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ ఘటన నిజంగా చాలామందిని కలిచివేస్తుంది. మనకేదన్నా కష్టం వస్తే వెళ్ళి పోలీసుల దగ్గరికి నిలబడతాం, సార్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్, పలానా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు శారీరకంగా మానసికంగా. రేపొద్దున ఒక అమ్మాయి వెళ్ళి పోలీసు ఎదుట ఉంచోవాలంటే ఇలాంటి ఘటనలు బయటకు వస్తే నిజంగా ఎవరికి చెప్పుకుంటుంది ఆ అమ్మాయి? పోలీసు వాళ్ళలోనే ఇలాంటివి చేస్తే, ఇలాంటివి బయటకు వస్తే, దట్టు ఏదో కానిస్టేబుల్ ఇంకోళ్ళు కాదు, ఒక ట్రైనీ ఐపీఎస్, వాళ్ళ కింద రేపొద్దున ఒక క్యాడర్ ఉంటుంది, వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళు చేసే పనులు ఇంత నీచంగా బెదిరించి అమ్మాయి ఫోన్ లాక్కొని ఆ అమ్మాయి పీక మీద కత్తి పెట్టి మరి ఏం పాపం చేసింది ఆవిడ? సరే, ఆ అమ్మాయికి ఏదైతే ఇంకొక అమ్మాయి ట్రైనింగ్ ఐపీఎస్ ఉందో, ఈ ఉదయ్ కృష్ణారెడ్డి వేధించిన అమ్మాయి, ఆవిడకి ఏదో మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని అతను చెప్పాడంట. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం, వీళ్ళ ఫాలోవర్స్ వరకు, అంటే ఉంటాయి కదా కొన్ని బ్యాచ్లు ఉంటాయి, ఏదైనా పీజీ తీసుకున్నా, ఏదైనా కాలేజ్ తీసుకున్నా, లేదైనా స్కూల్ తీసుకున్నా కొన్ని గ్రూప్స్ ఉంటాయి అనమాట, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ తలకాయ మొత్తం స్టార్ట్ అయ్యేది, ఇక్కడ గ్రూపులు స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళు వరకే భోజనానికి ఆ టైంకి వెళ్తారు, వాళ్ళు వరకే తర్వాత ఈవినింగ్ స్నాక్స్ టైంకి వెళ్తారు, మిగతా వాళ్ళు రానివ్వరు. ఈ నలుగురే ఉంటారు, ఈ ముగ్గురే ఉంటారు. ఎవరైనా వచ్చినా సరే లేదు వాళ్ళతో అంటిముంటున్నట్టుగా వ్యవహరిస్తారు, అంటే వాళ్ళ బ్యాచ్లర్ రాకూడదని. ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడో మిగతా వాళ్ళు ఎవరిని కూడా రానివ్వలేదు. సో ఈ అమ్మాయి, ఈ ట్రైనింగ్ ఐపీఎస్ ఆ అమ్మాయి వస్తుందని చెప్పి చాలా వెయిట్ చేశారు, కానీ ఆ అమ్మాయి రాలేదు, ఎందుకంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదు. సో దాని గురించి ఆ అమ్మాయికి వ్యతిరేకంగా స్టార్ట్ చేశాడు ప్రోపగండా. ఎలా? ఆ అమ్మాయికి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి, తన ఫోన్ లాక్కొని తన వాట్సాప్ చాట్లు చూడటం, ఆ స్నాప్చాట్లో చాట్ చేసేది చూడటం, వాళ్ళ పర్సనల్ కంప్లీట్గా. సమాజానికి ఇబ్బంది లేనంత వరకు ఎవరైనా సరే, పోలీస్ అయినా, లాయర్ అయినా, జర్నలిస్ట్ అయినా, యాక్టర్ అయినా, ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే, సామాన్యులైనా సరే, వాళ్ళ పర్సనల్స్ అనేవి ఎవరికీ సంబంధం లేదు. నిజంగా వాళ్ళు ఒక కేసులో కన్విక్ట్ అయ్యారు, లేదంటే ఎవరైనా చంపేశారు, ఎవరికైనా హామ్ చేశారు, అది ఒక కేసు అయింది, అప్పుడు వాళ్ళ పర్సనల్స్ అన్నీ కావాలి. అంటిల్ అన్లెస్ వాళ్ళ పర్సనల్లోకి వెళ్ళడానికి ఎవరికి ఆస్కారం లేదు, ఎవరికి హక్కు లేదు అసలు. ఫస్ట్ మాట్లాడావా, అవతల పక్క వ్యక్తికి మాట్లాడే హక్కు ఉంది. సో వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు మాట్లాడితే మాట్లాడారు, అదే మేల్ అయినా ఫీమేల్ అయినా ఇంకెవరైనా సరే, వాళ్ళ పర్సనల్లోకి వెళ్ళి మనం తిట్టే రైట్ మనకు లేదు. అండ్ ఆ అమ్మాయిని బెదిరించి ఆ పాస్వర్డ్ లాక్కొని, అసలు పాస్వర్డ్ లాక్కోవడానికి ఎంత దారుణంగా బిహేవ్ చేశారు తెలుసా? సో పోలీసులకి ఆ అమ్మాయి చెప్తుంటే లిటరల్లీ అత్తాపూర్ పోలీసులు ఏడ్చేశారు, ఎంత దారుణంగా బిహేవ్ చేశాడా అని చెప్పి. అంటే అమ్మాయి ఓపిక పట్టింది. ఒక ట్రైనీ, ఒక కొలీగ్ కదా, ఒక ఐపీఎస్ కదా,
రేపొద్దున ఎక్కడో సేమ్ డిస్టిక్లో ఒక పోస్టింగ్ పడితే అంటే కనీసం మొహాలు చూసుకోవాలి కదా. సో వాళ్ళకంటూ ఒక గ్రూప్ ఉంటుంది. ఆ ఐపీఎస్ ఏదైతే ఇయర్ వాళ్ళు ట్రైన్ అయిన ఇయర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన గ్రూప్ ఉంటుంది. సో ఒకళ్ళు హ్యాపీ బర్త్డేలు చెప్పుకుంటారు, కొన్ని ఉంటాయి కదా. దానికోసం ఆ రిలేషన్ జస్ట్ ఒక ఫ్రెండ్లా రిలేషన్ మెయింటైన్ చేద్దామని ఆవిడ చూసినప్పటికీ అంత దారుణంగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగా పోలీసులే కాపు కాయాల్సిన వాళ్ళే ఏదో అంటారు కదా, చేను మేస్తే ఎట్లా? సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళలో మార్పు రావాలి. ఇలాంటి వాళ్ళ వల్ల చాలామంది పోలీసులు వాళ్ళు అంటే సిన్సియర్గా డ్యూటీ చేసే వాళ్ళ మీద రేపొద్దున సామాన్యులు ఎవరైతే ఉంటారో అంటే పోలీసులు అంటే ఒక నమ్మకం ఉండి వాళ్ళకి ఆ నమ్మకం పోతుంది, కోల్పోతారు. ఇటీవల మనం కొన్ని ఘటనలు చూస్తుంటాం. లైక్ ఖమ్మంలో ఒక కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చిన ఆవిడని నా భర్తతో నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పి ఆవిడతోనే కబరం పెట్టేశాడు. ఇలాంటి ఘటనలు ఒకటి కాదు, రెండుగా చాలా ఉన్నాయి. బయటికి రానివి కొన్ని అంతే, బయటికి రానివి చాలా ఉంటాయి ఇలాంటి ఇష్యూస్లో. సో ఏదైనప్పటికీ ఇప్పుడు ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి యొక్క తన క్యాడర్ అయితే ఉందో ఇది ఇప్పుడు ఉంటుందా ఊడుతుందా అనే ఒక అనిశ్చితి నెలకొంది. మరి మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి.